ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత 8వ రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్లో జరిగిన అవకతవకలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనేక అంశాలపై కవిత వాంగ్మూలం నమోదు చేస్తున్న ఈడీ కవిత తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారంటూ ఆరోపించారు. కవిత వ్యాపారాలు, ఆమె కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మద్యం కేసులో కవిత సమీప బంధువు మేకా శ్రీశరణ్ పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రు, కవిత మధ్య ఆర్థిక లావాదేవీలలో శ్రీశరణ్ మధ్యవర్తిగా ఉన్నట్టుగా ఈడీ ఆరోపిస్తోంది. సమీర్ మహేంద్రకు చెందిన లిక్కర్ కంపెనీలో అరుణ్ పిళ్లైని బినామీగా ఉంచి కవిత వాటాలు పొందారని ఆరోపించింది. నిన్న మేకా శ్రీశరణ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే శ్రీశరణ్కు 2 సార్లు నోటీసులు ఇచ్చింది ఈడీ. ప్రస్తుతం కవిత బంధువు పరారీలో ఉన్నాడు. కేజ్రీవాల్, సమీర్ మహేంద్రు సహా ఇతర నిందితులతో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.